I'm not gonna stay undefeated, 6 feet underground, bury my demons, yeah. I'll sing it. Broken and bruised, but I'm never beaten, 6 feet underground, bury my demons, yeah. Yeah, this is a funeral in the dark, drawing cold blood, hide away. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దాతల సహాయంతో భారత్ వికాస్ పరిషత్ ద్వారా మనం ఈ రోజు అవయవ దానం చేస్తున్నాం. కొన్ని వందల అవయవాలు ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే పై ఫ్లోర్ లో అవయవ దానం ఉంటుంది. అంటే అవయవాలు కృత్రిమ అవయవాలు పెట్టి వాళ్ళని నడవడానికి, చేతులు లేని వాళ్ళకి చేతులు పెట్టడము, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు పెట్టడం జరుగుతుంది. సేమ్ టైం డయాగ్నోస్టిక్ సర్వీస్ కింద ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి, డయాగ్నోస్టిక్ సర్వీస్ ఉంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్ లో. అతి తక్కువ కాస్ట్ లో హైదరాబాద్ లో మీరు ఎక్కడున్నా డయాగ్నోస్టిక్ సెంటర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈసీజీ వరకు అన్ని విధాల అన్ని బ్లడ్ టెస్టులు అన్ని విధాల డైలీ ఓపీ కూడా సెంటర్ ఉంటుంది ఇక్కడ. మనం అన్నింటినీ కూడా మీరు ప్రచారం చేయాలి. పిల్లలు ముఖ్యంగా భారత్ వికాస్ పరిషత్ అంటే మీకు అవసరం, మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలమ్మా. ఎందుకంటే ఈరోజు అశ్విని సుబ్బారావు, అనిల్ గారు ఎంతో వ్యయ ప్రయాసలతో వాళ్ళు డబ్బు వెచ్చించి ఈ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళ సహకారంతోనే జరుగుతుంది. ఎవరి దగ్గర మన డబ్బులు తీసుకోకుండా కూడా మనం డొనేషన్ చేస్తున్నాం. ఈ రోజు గురువందన్ ఛాత్రాభినందన్ అంటే గురువు విద్యార్థిని అభినందించాలి. గురువు విద్యార్థికి ఒక మెమెంటో ఇవ్వాలి, విద్యార్థి గురువుకి ఒక మెమెంటో ఇవ్వాలి. మనం కరెస్పాండెంట్ మిత్రులకు, టీచర్స్ కొంతమందికి ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన బాలానగర్, కుక్కట్పల్లి మండలాలు కలిసి చేస్తే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా 100% గా సక్సెస్ అవుతుంది. ఇదే విధంగా మన బాలానగర్ మండలం, కుక్కట్పల్లి రస్మాల ఆధ్వర్యంలో కలిసి చేస్తే ఎలాంటి ఘనకార్యాలైనా చేయొచ్చు. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు చాలా బాగా నిర్వహించినాం. ఇప్పుడు కూడా ముందుకెళ్ళి దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. సేమ్ టైం గురువు గురించి చెప్పారు మన మూర్తి సార్, చాలా బాగా చెప్పారు పిల్లలకు. అమ్మా, మా తరం అయిపోయింది, మీ తరం ఉన్నది. ఒకటి గుర్తుంచుకోండి, ఏ దాన్ని మనం వదలొద్దు, అన్నింటిని పట్టుకొని ముందుకెళ్ళాలి. ఏఐ ఉండాలా వద్దా, కంప్యూటర్ ఉండాలా వద్దా, కంప్యూటర్ రాగానే మొత్తం ఉద్యోగాలు పోతున్నాయి. కంప్యూటర్ లేకుండా ఉద్యోగాలు మొత్తం ప్రపంచమే కంప్యూటర్ మీద నడుస్తుంది. రేపు ఏఐ మీదనే ఉద్యోగాలు ఉంటాయి. ఏఐ నడపడానికి కూడా మనుషులే కావాలి. ఏదొచ్చినా ఏది లేకున్నా సెల్ ఫోన్ కూడా ఆస్వాదించాలి, సెల్ ఫోన్ కూడా చూడాలి, ఏఐని కూడా చూడాలి, అన్ని చూడాలి. స్టూడెంట్స్ ఏది ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి, లేకపోతే అజీర్తి అవుతుంది, వామిటింగ్ అవుతుంది. అంతవరకే వాడాలి. ఇంకోటి, గురువు అంధకారాన్ని దూరం చేస్తూ ఇవాళ గురువు ఉన్నాడంటే గురువు ఒక కఠినమైన నిప్పుల మీద నడుస్తూ విద్యను అందిస్తున్నాడు. గురువులందరికీ ఒకసారి నేను నమస్తే చేస్తున్నాను. Am I scared of the thing I'm trying to find? Cross my heart, but took a U-turn, 'cause the light made my skin burn. Time after time, guess I need to say sorry. Been treating me poorly. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కుక్కట్పల్లి ఎంఈఓ కిషన్ సార్ గారికి మరియు భారత్ వికాస్ పరిషత్ ప్రముఖులకు మరియు రస్మా కుక్కట్పల్లి బాలానగర్ కమిటీ సభ్యులకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. సో రస్మా కానీ భారత్ వికాస్ పరిషత్ కానీ ప్రతినిధులందరికీ నా తరపున మరియు కుక్కట్పల్లి బాలానగర్ ప్రైవేట్ స్కూల్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మన పాఠశాలలు నడపడం ఎంత కష్టార్జితమో,
డైలీ మనకు రిసీవ్ అయినటువంటి ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేస్తూ వాళ్ళ పాఠశాలలు నడుపుతూ ఇటువంటి సమాజం పాఠశాలలు అందరూ డెవలప్ అయ్యే విధంగా కృషి చేసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి కళాశాలతో వాళ్లకు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక చెప్పినట్టు గతంలో ఒక 25 ఏళ్ల క్రితం మన పాఠశాలలో లాంగ్వేజ్ టీచర్స్ డిక్షనరీని ఒక రెఫరెన్స్ మాదిరిగా వాడేవాడు. లిఫో, వెబ్స్టర్ ఇటువంటి డిక్షనరీస్ అన్ని రెఫరెన్స్ కోసం వాడేవాడు. ఇప్పుడు ఉండేటువంటి ఏ కానీ చాట్ జీపీటీ కానీ వేరే అన్ని కూడా మీరు రెఫరెన్స్ కోసం వాడితే బాగుంటుందని విద్యార్థులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మనకు రోజు పాఠశాలలో ఎటువంటి ఛాలెంజెస్ తోని మనం ముందుకెళ్తామో అందరికి తెలుసు. పిల్లలకి మోరల్స్, ఎథిక్స్ అండ్ ఈ మొబైల్ ఫోన్స్, ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని. ఎందుకంటే క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయులే పిల్లలతో చాలాసేపు గడుపుతారు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు వచ్చారు. వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే మీరు పిల్లల్ని చైతన్యం చేయండి. పేరెంట్స్ తోని మమేకమై ఉపాధ్యాయులతో మమేకమైతే సమాజంలో చెడు అనేది ముందుకు రాదు. ఇదొక అంటే ఇన్నోవేటివ్ గా, అంటే ఒక డిఫరెంట్ గా చేసే ఒక కార్యక్రమం, అంటే ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే కార్యక్రమం. ఒక విషయానికి అంటే ఉపాధ్యాయులను ఒక మంచి వైపుకు నడిపించి గుర్తించేటటువంటి కార్యక్రమం. అయితే మేము చాలా కాలంగా, నేను 20 సంవత్సరాలుగా ఎంఈఓగా పనిచేయడం, అంటే మధ్యలో 4 సంవత్సరాలు ఎరస్ట్రైల్ రంగారెడ్డి జిల్లాలో 4 సంవత్సరాలు డిప్యూటీగా పనిచేయడం విత్తనవాడ డివిజన్కు. అంటే ఉపాధ్యాయులు అన్న, ఉపాధ్యాయ వృత్తి అన్న, ఉపాధ్యాయులు పనిచేసే విద్యాశాఖ అంతా అన్న అపారమైనటువంటి గౌరవం. ఎందుకు గౌరవం అంటే నాకు ఇంత హోదా, నాకు ఇంత గౌరవము, నాకు ఇంత గుర్తింపు ఇచ్చిందంటే బికాజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా అందులో పనిచేసేటటువంటి అట్మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అన్నిటికంటే వైటల్ రోల్ ప్లే చేసేటటువంటి ఉపాధ్యాయుడే, ఫీల్డ్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడే అత్యంత కీలకం. అంటే ఇందులో ఎందుకు చెప్తున్నామంటే వ్యవస్థ మొత్తం విద్యాశాఖ నడుస్తుందంటే ఉపాధ్యాయులతో నడుస్తుంది, విద్యాశాఖ నడుస్తుందంటే బోధనతో నడుస్తుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్తో నడుస్తుంది. అంటే ఈ నడిచే క్రమంలో ఇన్ ఆర్డర్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము అంటే దీంట్లో ఒక నిగూఢమైనటువంటి, అంటే ఒక ఇన్డెప్త్గా ఒక కాన్సెప్ట్ మనం బయటికి తీయొచ్చు. ఏంటి అది అంటే ఇది పిల్లల్లో కొత్తదనాన్ని పెంచి నూతనంగా, అంటే రాబోయే జనరేషన్, భవిష్యత్తు యొక్క తరాన్ని, అంటే ఫ్యూచర్ ఇండియాను నిర్మించేటటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ తయారవుతుంది అని చెప్తున్నాను. అంటే ఆ వ్యవస్థలో ఎంతో మంది, అంటే ఈ ప్రొఫెషన్, దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రొఫెషన్ క్రియేట్స్ మెనీ ప్రొఫెషన్స్. అంటే మనం ఏం చేస్తున్నామంటే నిజంగా ఎన్నో ప్రొఫెషన్స్ మనకంటే అంటే పెద్దవి కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, కానీ వాటిని ఉత్పన్నం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి స్తోమత ఉన్న శాఖ ఏదన్నా ఉందంటే అది మనది విద్యాశాఖ. అంటే ఎన్ని శాఖలనైనా తయారు చేయగలం. అట్లాంటి ఒక గొప్ప నేపథ్యం ఉన్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మనం, అది ప్రభుత్వం కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ పాయింట్ ఒకటే. అక్కడ ఏముంది, నాణ్యమైన విద్యను ఇవ్వాలి, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కిల్ఫుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో దట్ దాని ద్వారా ఒక మంచి సమాజం తయారవుతుంది. అంటే ఒక మంచి సమాజాన్ని తయారు చేసేటటువంటి పెద్ద బాధ్యతను మన రాజ్యాంగం, మన విద్యాశాఖ మన మీద పెట్టింది. ఆ పెట్టేటటువంటి క్రమంలో మీరు ప్రిన్సిపల్స్గా, కరెస్పాండెంట్స్గా, టీచర్స్గా మీరు చేసేటటువంటి వర్క్ అది చాలా చాలా ప్రశంసనీయం. నిజంగా అది అప్రిషియబుల్. ఎందుకంటే మనం ఆ ప్రొఫెషన్స్లో ఉండి ఇంత ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ మనము అంటే మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం అనేటటువంటి ఒక
మంచి అంశం దీంట్లో ఉందని తెలియజేస్తుంది. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే మేము ఏమంటామంటే ఎక్కడైనా పిల్లల్ని అడిగినప్పుడు అది ప్రైవేటా గవర్నమెంటా ఎయిడెడా అన్ఎయిడెడా అదా ఇదా అని అడిగారు, సిబిఎస్ఈ అడిగారు. టీచర్గానే చూస్తాను. ఏ స్కూల్లో ఉన్నా పిల్లవాడు చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా టీచర్గానే చూస్తాడు. అంటే చిన్న స్కూల్లో చిన్న గౌరవం, పెద్ద స్కూల్లో పెద్ద గౌరవం అనేది ఉండలేదు. ఎక్కడైనా ఉపాధ్యాయుడిగానే ట్రీట్ అవుతున్నాడు. దాని యొక్క గొప్పతనంగానే ఉంటుంది, దాని యొక్క హోదాగానే ఉంటుంది, సమాజంలో దాని గుర్తింపుగానే ఉంటుంది. A funeral.